సోనా గార్డెన్. హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. మా అక్క వాళ్ళ తోట ఉంది కదండి, పాత వీడియోస్లో మీరు చూసుంటారు కదా. సో ఆ తోటకి వెళ్ళి ఈరోజు ఇంకా ఆకుకూరలు తెచ్చుకోవాలని చెప్పేసి తోటకూర అండ్ గోంగూర తెచ్చుకున్నాము. సో కోసుకున్నప్పుడు ఇన్ని కట్టలు కదా అనుకున్నాం, కానీ తెచ్చుకునే అదంతా చాకరీ చేయడానికి అయిపోతుంది. ఎందుకంటే ఇంత తోటకూర ఒక్కరోజే వండుకోము కదా. సో కాబట్టి తోటకూరని ఇట్లాగా ఇవి ఆల్రెడీ పెద్ద ఆకులు. సో కాబట్టి చిన్న చిలక తోటకూర వేరే ఉంటుంది, వండుకునే తోటకూరలో కూడా నార్మల్ తోటకూర ఉంటుంది, పెద్ద సైజు ఆకు కూడా ఉంటుంది అనమాట. సో ఇది పెద్ద సైజు ఆకు తోటకూర అనమాట. సో అంత తోటకూరని వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి సో మేము ఏం చేసామంటే ఈరోజు వండుకోవడానికి ఒక 3 కట్టలు పక్కన పెట్టి మిగతావన్నీ ఒలిచేస్తున్నాం. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ తోటకూర తెచ్చుకున్నప్పుడు మీరు అది వేస్ట్ కాకుండా ఉండాలంటే మీరు తడిపి మాత్రం ఏమీ చేయకండి. తడపకుండానే ఆకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోసుకోండి. మీరు మరీ మట్టిలోంచి తెచ్చుకుంటే తడుపుకొని కొంచెం ఆరబెట్టుకొని పొడి క్లాత్లో ఆ తర్వాత తీసుకోండి. పోనీ మరి ఎక్కువగా మట్టి ఉంటే గనక. సో మ్యాక్సిమం మేము అందంగా అక్కడే చిరాగ్గా లేకుండా మట్టి అది లేకుండా మేము వాటరింగ్ చేసిన తర్వాత నేను తెచ్చుకున్నాను కాబట్టి నాకు అంత డస్ట్ ఏమీ లేదు వాటి మీద. సో పొడిగా ఉన్న ఆకులే తడి చేయకుండా మీరు కడుక్కుని కాకుండా అలా ఒకవేళ మట్టి ఉంటే మీరు క్లీన్ చేసేసుకొని అది పొడిగా అయిపోవాలి. ఆ పొడిగా అయిపోయిన తర్వాత ఆ పొడి ఆకుల్ని మీరు తీసుకొని వేరే చేసుకొని మీరు డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇంకా కాడలు కూడా ఉంటాయి కదా, మేము ఆ కాడలు కూడా వేస్ట్ చేయము. ఆ కాడలతో కూడా మేము వంట చేసుకుంటాము, కూర వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేను స్పేర్ చేసిన లీవ్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు అవి ప్రిజర్వ్ చేస్తున్నాను. సో నీట్గానే ఉన్నాయి. తడపకుండా పెట్టండి, మళ్ళీ చెప్తున్నాను. మీరు తడుచుకుని తడిగా ఉన్నవి కానీ ఫ్రిడ్జ్లో పెట్టారంటే అవి మొత్తం మటాష్ అయిపోతాయి, అవి ఎందుకు పనికిరావు. పొడి డబ్బాలో పొడి ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకోవడం ఇంకా బెటరు. ఇప్పుడు మేము వండేసుకునేది కాబట్టి మూత పెట్టేసి పక్కన పెట్టాను. నేను తర్వాత వండుకోవచ్చు అనుకునేది ఆ పొడి డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. వారం రోజుల వరకు ఉంటుంది, వారం రోజులు దాటినా ఉంటుంది. వారం రోజుల్లో చేసుకుంటే మనకి ఫ్రెష్గా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను మిగిలినవి అంటే తోటకూర కాడలు ఉంటాయి కదా, సో తోటకూర కాడల్ని నేను క్లీన్ చేసుకోవాలి వండుకోవడానికి. సో వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ వేర్లని మాత్రము నేను కట్ చేసుకొని నీట్గా ఉన్న కాండాలని పైన కింద కూడా కట్ చేసి ఆ మధ్యలో ఉన్న కాండం ఉంటుంది కదా, ఆ కాండాలని వేరు చేస్తున్నాను. సో ఈ కాండాలన్నింటినీ కలిపి ఒక కట్లా కట్టి ఉంచుకుంటాము. ఈ కాడలతో కనుక మీరు పులుసు పెట్టుకున్నారంటే సూపర్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇవి ముద్ర కాడలు, చాలామంది నేత కాడలు ఇగురు వండుకుంటారు, అవి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ కాడలతో పులుసు పెట్టుకోవచ్చు. రొయ్యలు తోటకూర కాడల పులుసు చాలా బాగుంటుంది. ఎండి రొయ్యలతో కూడా తోటకూర కాడలతో పులుసు పెట్టుకున్న, ఎండు చేపలతో తోటకూర కాడలు పులుసు పెట్టుకున్నా బాగుంటుంది. మీరు వెజిటేరియన్స్ అయితే ఉత్తి కాడలు టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎగిరెండుకోండి, సూపర్ ఉంటుంది. అట్లా కాకుండా కొంచెం చింతపండు వేసుకొని ఉప్పు కారం పెట్టుకొని మీరు చేసుకున్న పులుసు చేసుకున్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేత కాడలు చాలా చాలా బాగుంటాయి. ముద్ర కాడలు కూడా మీరు నాన్ వెజ్తో వండుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఇవి ముద్ర కాడలే, ఎందుకంటే చాలా పెద్ద ఆకులు చూసారు కదా ఇందాక, ఇవి ముద్రవే. అక్కడక్కడ కొన్ని లేత ఉన్నాయి. సో నేను అవి సెపరేట్ చేసి నేను కట్టుకోవాలనుకుంటున్నాను. ముద్ర కాడల కూర ఒక టేస్ట్ ఉంటుంది, ఎక్కువ ఫైబర్ ఉంటుంది, పీచులా ఉంటుంది. కొంతమందికి అది నవలడం అంతగా ఇష్టం ఉండదు, కొంతమంది ఇష్టంగా తింటారు. సో నేను ఇప్పుడు ఇంకొండి చూడండి ఎట్లా కాడలు ఇచ్చేసుకున్నామో, ఇలా కాడలన్నీ స్పేర్ చేసుకున్నవి ఒక కట్టలా కట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు కవర్లో కలిపి పెట్టుకోండి, కంటైనర్లో ఉంటే కంటైనర్లో పెట్టుకోండి, లేదా కవర్లో శుభ్రంగా కట్టేసుకొని కవర్లో పెట్టుకొని ఒక 2 రోజుల్లో వండేసుకోండి. మీరు ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే 2 రోజులు మించి పెట్టుకోండి. కాడలు కదా ఒళ్ళిపోతాయి అన్నమాట. సో మీరు కాడలు ఫ్రెష్గా వండుకుంటేనే టేస్ట్ ఉంటాయి. చూడండి నేను ఎట్లా ఇచ్చేసుకున్నాము. చాలా తోటకూర నేను హార్వెస్ట్ చేశాను కదా, కాబట్టి నాకు కాడలు ఎక్కువే వచ్చాయి. సో మంచిగా నేను వాటిని కట్టేసుకొని నేను దాచుకోవాలనుకుంటున్నాను. నేను తోటకూర ఇగురు, అంటే తోటకూర కాదు, తోటకూర కాడల ఇగురు, తోటకూర కాడల పులుసు, తోటకూర కాడలు రొయ్యల పులుసు వండుకుందామని ఫిక్స్ అయ్యాను. సో అవసరం కాబట్టి ఇట్లా చేసి
నేను పెట్టేసుకుంటున్నాను. మనం కూరగాయలు వండుకోవాలి గానీ, చాలా రకరకాలుగా వండుకోవచ్చు. ఓన్లీ నాన్ వెజ్జే కొంతమంది ఎక్కువ ఇష్టపడుతుంటారు గానీ, కాయగూరలు, ఆకుకూరలు వండుకునే రీతిలో వండుకోవాలంటే చాలా రకాలున్నాయి. ఇంకా ఇప్పుడు గోంగూరొచ్చింది. ఆల్రెడీ తోటకూర కాళ్ళు కట్టేసుకున్నాను. వేర్లు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వేర్లు గూడా నేను పాతుకుంటాను. అవి మళ్ళీ ఒక పంటొస్తది నాకు. సో, కాబట్టి అవి పెట్టుకుందామని చెప్పేసి ఇంగో వేర్లున్నాయి చూడండి. దీంట్లో బెటర్‌గా ఉన్న వేర్లను పక్కకి తీసి నేను పాతుకుంటాను. పాతుకుంటే మళ్ళీ ఒక్కసారి దీనికి ఇలక వచ్చి ఇలక అంటే మొలకెత్తడం అనమాట. అలా వచ్చి మళ్ళీ ఒక హార్వెస్ట్ వస్తది మనకి. అంతకు మించి వాడకండి. ఎందుకంటే ఇవి కాడలతో వేసి పెట్టుకున్నాం గదా! సో, ఒకవేళ మరి ఒకసారి హార్వెస్ట్ చేసి కుండీలో ఉండిపోయాయి కదా అని వదిలేసి మళ్ళీ వచ్చే వరకు చూద్దాం అనుకుంటే అవి పెద్ద టేస్ట్ ఏమి ఉండవు నాకు తెలిసి. ఇవి గోంగూర. సో, గోంగూర నేను పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి గోంగూరతో కూడా రకరకాలుగా వండుకోవచ్చు. గోంగూర పచ్చడి చేసుకోవచ్చు. గోంగూర చికెన్ బావుంటది. గోంగూర రొయ్యలు గూడా చాలా బావుంటది. సో, గోంగూర చికెన్ వండు అని చెప్పి మా ఆయన అన్నారు. సో, గోంగూర చికెన్ వండుదామని చెప్పేసి పక్కన పెట్టాను. ఇది గోంగూర కూడా ఎక్కువే ఉంది కాబట్టి గోంగూర తోటకూర ఎలా నేను హార్వెస్ట్ చేశానో, ఎలా నేను ఆకులు విడదీసి పెట్టుకున్నానో, అలాగే గోంగూర కూడా పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా మనం వచ్చేసి ఇప్పుడు వేర్లు గురించి చూసుకోవాలి. ఈ వేర్లు వచ్చేసి మంచిగా ఉన్న వేర్లను తీస్తున్నాను. కొంచెం లేత కాండాల వేర్లు ఉన్నాయి కదా! అవి వేస్ట్. అవి పెట్టుకున్నా అవి మంచిగా రావు. ముదర వేర్ల నుంచి అయితే డెఫినెట్‌గా మనకి ఇలక వస్తది. మీరు అంత స్టెయిన్ అవ్వక్కర్లేదు. జస్ట్ మట్టిలో కుండీలో గుచ్చేసుకున్నా, లేదా కింద మట్టిలో నాటేసుకున్నా, లేదా ఒక వాటర్ బాటిల్‌లో పెట్టుకున్నా కూడా మీకు మళ్ళీ మొక్కలా వచ్చేస్తాయన్నమాట. సో, నేను ఎక్కువ ముదర కాడలు ఉన్నాయి కాబట్టి సో, మనం భయపడాల్సిన అవసరం లేదు. మొక్కలొస్తాయి రావు అని అనుకోక్కర్లేదు. సో, నేను వాటిని ముదరగా ఉన్న కాండాలని పక్కకి తీసుకొని పెట్టేసుకున్నాను. సో, మిగతాది ఇదంతా చెత్త. ఇంకా ఆ చెత్తను పడేయచ్చు. లేతగా ఉన్న కాండాలనైతే వేస్ట్, ఇంకా పెట్టుకున్నా కూడా పనవ్వదు. టైం వేస్ట్. ఆ కుండీలో ప్లేస్ కూడా వేస్ట్. సో, కాండాలు వేరేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ చెత్తంతా మొత్తం క్లీన్ చేసుకొని, ఇప్పుడు ఈ మొక్కలు నాటుకొని ఆ తర్వాత వంట చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉందనమాట. ఓరి బాబోయ్! అంటే ఏంటి నువ్వు చికెన్ తీసుకొస్తే 2 నిమిషాల్లో వండేసుకోవచ్చు. ఈ కాయగూరలు తోటకూర పట్టుకొని గంటలు చేస్తూ ఉంటాడు ఆయన. పర్వాలేదు. ఓకే. బట్ మనం ఆరోగ్యంగా, రుచిగా, మంచిగా తినాలనుకుంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి ఈ వంటకి కూడా. ఇష్టానుసారంగా 2 నిమిషాల్లో అయిపోయే వంటల్లో ఏముంటది? మనం ఎప్పుడు ఇదే తింటే ఎందుకు? కొంచెం స్పెషల్‌గా తింటూ ఉండాలి కదా! అవి మన నోటికి టేస్ట్‌గా ఉండాలి. మనకి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి. తీసుకున్న బాటిల్స్‌లోకి, ఖాళీ టబ్స్‌లోకి వాటర్స్ నింపేసుకొని పెట్టేసుకోవడమే అండి. ఎందుకంటే మనం ఇవి ఒక్కసారి మనకి హార్వెస్ట్‌కి వస్తే చాలు. నాకు నేల లేదు కాబట్టి నేను వాటర్ దాంట్లో పెట్టేసుకుంటాను. సో, కిందటిసారి కూడా నా పాత వీడియోలో చూడొచ్చు. మీరు గోంగూర ఉత్తి కాడలు పెట్టాను. చక్కగా ఒక హార్వెస్ట్ వచ్చింది. అన్నిటికీ ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా అన్నిటికీ కూడా లీవ్స్ వచ్చాయి. సో, నేను అందుకే జస్ట్ వాటర్ని ఇది చేసుకున్నాను. నేను అందులో ఏ రూట్ గ్రోత్ సీరమ్ అట్లాంటివి ఏమీ వేయలేదు. జస్ట్ చేసి పెట్టుకున్నాను. సెకండ్ డే చూడండి మంచిగానే ఉన్నాయి. తోటకూరగాయలు పడిపోయాయి. అందుకే మళ్ళీ సెట్ చేసుకున్నాను. సో, అంతా మంచిగానే ఉంది. సో, ఒక 1 వీక్‌లో మళ్ళీ ఇదంతా నిండుగా చక్కగా వచ్చేస్తాయి. రాత్రి వర్షం పడింది. సో, అవి ఇదైనాయి అనమాట. ఇటువైపు వాటర్ ఉండవు కాబట్టి. మిరపకాయ మొక్కలు వేసాను, అది వస్తుంది. టమాటోస్ వస్తే నేను ఇంకా పాదుల్లా పెడదాం అనుకుంటున్నాను. ఇట్లా గుంపుగా పెరగడానికి ఇవి లేవు కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటో, కరివేపాకు శుభ్రంగా నూనెలో మంచిగా వేపుకున్న తర్వాత మీరు గోంగూర తీసుకోండి. చాలామంది ఇదంతా అయిన తర్వాత గోంగూర ఇట్లా ఉల్లిపాయలు వేగిన తర్వాత, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత గోంగూర కడుక్కొని వేసుకుంటారు. గోంగూర కూడా కొంచెం ఇదైన తర్వాత దాని తర్వాత చికెన్ వేస్తారు. సో, కానీ నాకు అట్లా ఇష్టం ఉండదు. అది మొత్తం పాషంగా అయిపోయి గోంగూర కలర్ వేరేగా వచ్చేస్తుంది. నాకు అందుకు నచ్చదు. నేను ఏంటంటే
చికెన్ ఒక బ్రెస్ట్ పీస్, 2 లెగ్స్, దట్స్ ఇట్. నేను ఎక్కువ ఎందుకంటే నేను నాన్ వెజ్లో ఎక్స్పర్ట్ని కాదు. నేను అంత డేర్ చేసి ఎక్కువ వండలేను. సో ప్రయోగంలా చేద్దామని చెప్పేసి 2 లెగ్ పీసెస్, ఒక చెస్ట్ పీస్ వేసి వండుతున్నాను. సో శుభ్రంగా వాటిని మ్యారినేట్ చేసేసాను. ఐ మీన్ నార్మల్ దినుసులతోనే, ఐ మీన్ ఎప్పుడు యూజ్ చేసే మసాలాలతోనే, అంటే ఉప్పు, కారం, పసుపు కామన్, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచేసాను. సో అది ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఇవన్నీ వేపుకున్నాను కదా, సో ఆ వేగిన తర్వాత ఇది వేసాను. సో చికెన్ బాగా ఉడికి దగ్గర అయిన తర్వాత నేను ఇంకా ఏమైనా ఉప్పు కావలిస్తే వేయచ్చు, కానీ నేను సరిపడగా వేసాను. అంటే కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ వేసాను, కూరలో కూడా ఇది అయ్యేలాగా. సో దానికోసము. సో గరం మసాలా ఉంటుంది కదా, కొంచెం బాగా మరిగిన తర్వాత, అంటే ముక్క కొంచెం ముక్క ఉడికిన తర్వాత మీరు గరం మసాలా కొంచెము, ధనియాల పొడి కొంచెము వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మనము ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఈ కూర వండడానికి మెయిన్ రీజన్ గోంగూర కాబట్టి, సో గోంగూరని ఇప్పుడు వేసుకోండి. అంటే చాలామంది ఉల్లిపాయలకు తర్వాతే వేసుకొని తర్వాత చికెన్ వేసుకుంటారు. నాకు అలా వండుకోవడం ఇష్టం ఉండదు. నాకు కలర్ చేంజ్ అయిపోతుంది, నాకు అది నచ్చట్లేదు. సో శుభ్రంగా గోంగూరని కడుక్కొని ఆకులుగా వేసేసుకోవచ్చు. మీరు కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఆకుగా ఉండి ఉడకడం కన్నా, అదన్నా పాశం అయిపోతుంది అనుకోండి. కానీ ఇలా కట్ చేసి వేసి చూడండి, కూర మీకు చాలా బాగుంటుంది. మీకు కలుపుకునేటప్పుడు అది ఇబ్బంది ఉండకుండా మొత్తం పేస్ట్ లాగా అయిపోయి కన్వీనియంట్గా ఉంటుంది. ఆకులు అంటే ఆకు తింటున్నట్టు మీకు అటు ఫీలింగ్ ఉంటుంది. మీరు కట్ చేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా పాసంలా అయిపోతుంది. ఆకు మొత్తం బాగా మెత్తబడిపోయి, అంటే చిన్న ముక్కలు కాబట్టి వేరుగా అయిపోయి పేస్ట్ లాగా వస్తుంది అనమాట. సో ఒక్క తిప్పుకోండి. గోంగూర వేసాక పొలవ ఆకు ఉంటుంది కదా, మనం బిర్యానీ చేసుకుంటున్నప్పుడు ఆ లీఫ్ని వేసుకోండి. అంటే చాలామంది నూనెలో వేస్తారు, నేను లాస్ట్లో వేస్తాను, అది నాకు నచ్చుతుంది. సో ఇది వచ్చేసి గోంగూర కూర అయిపోయింది కదా, గోంగూరని పచ్చడిలా కూడా చేసుకోవచ్చు. పచ్చడికి కొంచెం మిగతాది ఉంచేసుకున్నాను. సో ఇప్పుడు కాడలు ఉంది కదా, నేను కాడలు ఈగురు అనమాట, నేను వెజ్ కాబట్టి కాడలు ఈగురు నేను వండుకుంటున్నాను. సో గోంగూర చికెన్ మా వాళ్ళకి రెడీ అయిపోయింది. సో కాడలు ఏమీ లేదండి, మీరు కాయగూరలు నార్మల్గా ఎట్లా కోసుకుంటారు అట్లాగే కోసుకోండి. నేను కాడలు ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకున్నాను కదా నిన్న, అవి మొత్తం శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటిని శుభ్రంగా ముక్కలుగా కోసుకోవడమే. కోసుకొని మీరు కూరకి ఏమి ఉపయోగిస్తారో తెలుసు కదా, ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిరకాయలు, కొత్తిమీర. మీరు సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఏ కూర వండుకున్నా అందంగా ఉంటుంది. అయితే మీరు వండుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు కూర వండేటప్పుడు ఫస్ట్ మీరు మూకిడి, దాకా, పాన్, వాట్ నాట్, మీరు ఏది పెట్టినా కూడా స్టవ్ వెలిగించి ఉత్తిది పెట్టాలి. పెట్టినప్పుడు అది కొంచెం ఉత్తి దాకా మాడనివ్వండి. ఐ మీన్ కొంచెం మాడనివ్వడం అంటే కొంచెం వేడవనివ్వండి. మీరు వండే దాంట్లో ఎక్కడా కూడా వాటర్ లేకుండా చూసుకోండి. సో దాకా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ పోసి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కొంచెం దూరగా వేగిన తర్వాత ఈ టొమాటోస్ కానీ, ఉల్లిపాయలు అదే పచ్చిమిరపకాయలు కానీ, కరివేపాకు కానీ వేసి దూరగా వేపుకొని అవన్నీ బాగా మగ్గిన తర్వాత మీరు ఏ వెజిటేబుల్ వేసుకోవాలనుకుంటున్నారో అది వేసుకుని, ఉప్పు, కారం, పసుపు సమంగా వేసుకున్నారనుకో, మీరు ఏ కూర వండుకున్నా అద్భుతంగా ఉంటుంది. మీరు చాలామంది ఎలా అంటారు, కంగారులోనే పెట్టిన వెంటనే ఆయిల్ వేసేసి, ఉల్లిపాయలు వేసేసి, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకసారి వేసేసి కలిపేసి మూత పెట్టేసి వదిలేసి, ఆ తర్వాత ఉప్పు కారం మీద అటు ఇటుగా వేసి మళ్ళీ ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసి, తర్వాత తగ్గిందో లేదా అనేసి, కారం ఎక్కువైందని దానిలో ఇంకో బెల్లం వేసి లేదా చింతపండు వేసి ఇలాగా కొన్ని చేస్తూ ఉంటారు. దానివల్ల మీరు పర్ఫెక్ట్గా కూర వండలేరు. మీరు గనక నేను చెప్పిన సూత్రం పాటించండి, డెఫినెట్గా కూర చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఇవన్నీ వేపేసిన తర్వాత మన కాడలు వేసేసుకున్నాము. చూడండి ఎన్ని కాడలు వేసాను, అవి కొంచెం ఉడికేసరికి ఎలా ఉన్నాయి, మొత్తం ఎగిరేసరికి ఇంకా దగ్గరికి మగ్గిపోతాయి. ఇంకా ఇవి ఏంటంటే ఈ కాడలు ముద్రవి కాబట్టి ఇంకా అంత కూర ఇదేంది బాగా నేతవైతే ఇంకా దగ్గరికి అయిపోతాయి.
ఇప్పుడు సమంగా నీళ్ళు వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే దీనిలో ఫైబర్ ఉంది కాబట్టి, ముద్దరవి కాబట్టి ఎక్కువ నీళ్ళు వేసి చేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి, నాకు నచ్చదు, అంటే నాన్ వెజ్ ఫీలింగ్ వస్తుంది నాకు, సో అందుకే నాకు నచ్చదు అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను గరం మసాలా లాస్ట్లో టచ్ ఇచ్చుకున్నాను, ఆ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం ఇది చేసుకోవచ్చు. కాడల పులుసే కానీ ఒక 4 తోటకూర ఆకులు కూడా నేను వేసుకున్నాను, టేస్ట్కి బాగుంటుందని చెప్పేసి తోటకూర ఆకులు కూడా వేసుకున్నాను. మీరు కాడలతో కూర వండుకున్నప్పుడు కొన్ని 4 ఆకులు ఉంచుకొని వేసుకోండి, అలా కూడా చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో వేసేవింటి కరివేపాకులాగా అంటున్నారా, ఫస్ట్లో అయితే మొత్తానికి అది అయిపోతుంది. నేను వేసింది 4 ఆకులే కదా. చూసారుగా, పొలంలో పండిన తోటకూర, గోంగూర ఫ్రెష్వి తెచ్చుకొని ఏ విధంగా వంటలు చేసుకున్నాం అనేది ఈ వీడియో. అండ్ తోటకూర తాలింపు వేసుకొని మీరు వేపుడు పెట్టుకోవచ్చు, తోటకూర పప్పు వండుకోవచ్చు, తోటకూర పులుసు చేసుకోవచ్చు, ఇగురు చేసుకోవచ్చు. కాడలతో నేను స్పెషల్గా వండాను కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా గోంగూరతో పచ్చడి చేసుకోవచ్చు, గోంగూర రొయ్యలు వండుకోవచ్చు, గోంగూర పప్పు వండుకోవచ్చు, అండ్ గోంగూర చికెన్ వండుకోవచ్చు. నేను వండినట్టు చేసుకోవాలి, కానీ రకరకాలుగా వండుకోవచ్చండి. ఆకుకూరలు కూడా చాలా బాగుంటాయి, కూరగాయలే కాదు. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్.